హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ వాజ్ హ్యాపెన్ డ్యూరింగ్ 1969 అనమాట. ఏవైతే 1969 మూమెంట్లో భాగంగా ఆరెల్స్ కొత్తగూడెం ప్రొటెస్ట్లో భాగంగా డ్యూరింగ్ 1969 ఏదైతే పీరియడ్ ఉందో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పీరియడ్ ఆఫ్ స్ట్రగుల్ అని చెప్పొచ్చు. ఓకే, ఇన్ తెలంగాణ మూమెంట్. సో దాంట్లో ఏంటంటే ప్రీవియస్ క్లాసెస్లో నేను 1969 మూమెంట్లో భాగంగా ఏదైతే కొత్తగూడెం ప్రొటెస్ట్ ఉందో ఓకే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఏవైతే ఈ 1969 మూమెంట్లో భాగంగా ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయో ఇంపార్టెంట్ డేట్స్ దట్టు ఏదైతే మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే, సో వీడియో ఏమైనా మీకు లెంతీగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి, బట్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవే కాకుండా మోర్ అండ్ మోర్ వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏదైతే 1969 మూమెంట్లో చూసుకుంటే మనం ఇక్కడ 1969 మూమెంట్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ 1969 మూమెంట్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ హంగర్ స్ట్రైక్ చూసుకుంటే మనకి ఇక్కడ రవీంద్రనాథ్. ఓకే, సో ఏదైతే మనకి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఓకే, సో ఎవరైతే హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారో పేరు గుర్తుంచుకోండి. ఏంటంటే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు కదా, సో వాటిలో మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఈ పాయింట్స్ ఏవైతే నేను రాశానో ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ పర్సన్ హూ స్టార్టెడ్ హంగర్ స్ట్రైక్ వచ్చేసి రవీంద్రనాథ్. ఓకే, సో సెకండ్ పాయింట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ లాఠీ చార్జ్. సో ఏదైతే 1969లో భాగంగా ఫస్ట్ లాఠీ చార్జ్ చూసుకుంటే దట్ వాజ్ హ్యాపెండ్ ఆన్ 18th January 1969లో. ఓకే, సో ఈ లాఠీ చార్జ్ ఎందుకు జరిగింది ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా ఒక 2 పాయింట్స్లో తెలుసుకుందాం. ఓకే, ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఓకే, సో 18 January 1969లో ఏమవుతుందంటే ఇప్పుడు బేసిక్గా ఎప్పుడైతే 1969 మూమెంట్లో భాగంగా దేర్ విల్ బి 2 గ్రూప్స్ అనమాట. ఒకటి ఏంటంటే ద గ్రూప్ విచ్ ఇస్ డిమాండింగ్ ఫర్ ద సపరేట్ తెలంగాణ స్టేట్, ద గ్రూప్ విచ్ ఇస్ డిమాండింగ్ ఫర్ ద సేఫ్ గార్డ్స్. ఓకే, ఏవైతే మనకి సేఫ్ గార్డ్స్ నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్సే చెప్పాను కదా, విచ్ వాజ్ సైన్డ్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్లో. ఓకే, సో ఆ సేఫ్ గార్డ్స్ ఇంప్లిమెంట్ చేయమని కొందరు, ఇంకొకటి ఏంటంటే మాకు సపరేట్ తెలంగాణనే కావాలి సో దట్ మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజాల్వ్ అవుతాయి అని చెప్పేసి 2 గ్రూప్స్ ఫామ్ అయ్యాయి అనమాట. ఓకే, ఈ 1969 పీరియడ్లో. ఓకే, సో మనము అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఈ సెపరేటిస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి లీడ్ చేసింది మనకి ఇక్కడ మల్లికార్జున అండ్ శ్రీధర్ రెడ్డి అనే పర్సన్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెపరేటిస్ట్ గ్రూప్కి లీడ్ చేయడం జరిగింది. అదే సేఫ్ గార్డ్స్ గ్రూప్స్ చూసుకుంటే మనకి ఇక్కడ లీడ్ చేసింది వచ్చేసి వెంకట్రామరెడ్డి అండ్ సదానంద్. ఓకే, సో వాళ్ళ యొక్క ఏ రిజల్యూషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెపరేటిస్ట్ గ్రూప్కి మాకు సపరేట్ తెలంగాణ కావాలని, సేఫ్ గార్డ్స్ గ్రూప్కి వచ్చేసి మనకి మాకు తెలంగాణ కోసం సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేయండి, మేము యునైటెడ్ ఆంధ్రలోనే ఉంటూనే మాకు సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేయమని ఇలా డిఫరెంట్ ఈ 2 గ్రూప్స్ ఎప్పుడైతే దే స్టార్టెడ్ మార్చ్ అనమాట. ఎప్పుడైతే ఆ 2 గ్రూప్స్ ఒకటే దగ్గర హ్యాపీడ్ చౌరస్తాలో కలుస్తారో అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరగడం జరుగుతుంది అనమాట ఈ 2 గ్రూప్స్ మధ్యలో. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ లాఠీ చార్జ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఆన్ 18th January 1969. ఓకే, సో డేట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1969 మూమెంట్లో ఒక భాగంగా కాబట్టి 18th January 1969. ఓకే, ఫస్ట్ మ్యాటర్ ఆఫ్ 1969. ఓకే, అతని పేరు చూసుకుంటే శంకర్ అనమాట. ఓకే, సో ఏదైతే మనకి తను 24th January 1969లో ఎప్పుడైతే సదాశివపేట విద్యార్థులు ఊరేగింపు నిర్వహిస్తారనమాట. ఓకే, ఆన్ 24th January 1969 సో విద్యార్థుల ప్రొటెస్ట్లో భాగంగా శంకర్ అనే పర్సన్ ఓకే ఆన్ 24th January 1969లో విద్యార్థుల ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళు ఊరేగింపు చేస్తారనమాట. ఓకే, దాంట్లో భాగంగా పోలీసులు ఏంటి ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, దాంట్లో ఈ శంకర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి బుల్లెట్ తగిలి సివియర్ ఇంజరీ అవుతుందన్నమాట. ఫ్రమ్ దట్ దాని తర్వాత అతనికి గాంధీజీ హాస్పిటల్లో పంపించడం జరుగుతుంది, బట్ ఆల్సో తను ఎట్లా చనిపోయారు అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఆన్ 24th January 1969. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి పర్సన్ హూ రిజైన్డ్ హీస్ పోస్ట్. ఓకే,
సో 1969 మూవ్‌మెంట్‌లో భాగంగా ఏదైతే పెద్ద ఎత్తున మాస్ మూవ్‌మెంట్ ఏదైతే జరుగుతుందో రిగార్డింగ్ తెలంగాణ ఇష్యూస్. సో దాంట్లో భాగంగా ఎవరైతే తన యొక్క పొజిషన్‌కి రిజైన్ చేశారో దట్ పర్సన్ వచ్చేసి ఎవరు మనకి ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ. ఓకే. సో యాస్ అ క్విట్ తెలంగాణ స్లోగన్ వాస్ గివెన్ బై శ్రీధర్ రెడ్డి. ఓకే. సో స్టూడెంట్ ఎవరైతే నాయకత్వం వహించారో అతనేంటంటే క్విట్ తెలంగాణ అనే స్లోగన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. హీ ఈజ్ శ్రీధర్ రెడ్డి. ఓకే. ఫస్ట్ టైం ఫైరింగ్ వచ్చేసి మనము 28 జనవరి 1969లో చూస్తామన్నమాట. ఓకే. 1969 పీరియడ్లో భాగంగా దట్ ఈస్ ఎక్కడ అంటే మనకి శంషాబాద్ రైల్వే స్టేషన్లో. ఓకే. దట్ ఈస్ ద డేట్, ఇంపార్టెంట్ డేట్ గుర్తుంచుకోండి, 28 జనవరి 1969. ఎందుకంటే పర్టికులర్గా 1969 మూమెంట్ చూసుకుంటే సో సిమిలర్ ఇయర్లో నియర్ బై డిఫరెంట్ డేట్స్ వస్తాయి కాబట్టి సో డెఫినెట్గా డేట్ గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ టైం ఫైరింగ్ వచ్చేసి మనకి 28 జనవరి 1969. ఓకే. దట్ ఈస్ నియర్ శంషాబాద్ రైల్వే స్టేషన్. ఓకే. ఇక్కడ మనము 1969లో భాగంగా చూసుకుంటే మనకి ఇక్కడ రెడ్డి హాస్టల్ మీటింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. డేట్ అయితే కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందే. ఓకే. రెడ్డి హాస్టల్ మీటింగ్ ఏదైతే ఉందో దట్ వాజ్ హెల్డ్ ఆన్ 8th and 9th March of 1969. ఓకే. డేట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ 8th and 9th March ఏదైతే ఉందో సో ఇది రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇయర్ చేంజ్ అయినా కూడా బికాస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రెడ్డి హాస్టల్ మీటింగ్ ఆ 8th and 9th March ఏదైతే ఉందో ఆ డేట్ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. ఆ ఈవెంట్స్ కూడా సేమ్ డేలో పర్ఫామ్ చేయడం అలాగా. ఓకే. సో ద ప్రెసిడెంట్ ఆఫ్ ద రెడ్డి హాస్టల్ మీటింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ సదాలక్ష్మి గారు. ఓకే. పేరు గుర్తుంచుకోండి. ఓకే. సో దీంట్లో ఆల్మోస్ట్ ఏంటంటే 35 లీడర్స్, స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే. సో దీంట్లో స్పీకర్ వచ్చేసి ఏంటంటే మనకి సత్యనారాయణరావు, ఎవరైతే ప్రొఫెసర్ సత్యనారాయణరావు తను ఫిజిక్స్ ప్రొఫెసర్ అనమాట. ఓకే. తను ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుందనమాట. వాట్ ఆర్ ద రిజల్యూషన్స్ వేర్ టేకెన్. సో ఈ రెడ్డి హాస్టల్లో మీటింగ్లో భాగంగా ఏం రిజల్యూషన్స్ తీసుకున్నారో చూసుకుంటే మనకి ఇక్కడ ఓకే మనకి వేరే ఏ సొల్యూషన్ లేదు టు గెట్, మనకి ఏంటంటే సపరేట్ తెలంగాణ ఒకటే మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అండ్ దే పాస్డ్ అన్ అల్టిమేటమ్ దాట్ బై 11th April 1969. ఓకే. 11th April 1969 లోపల తెలంగాణ ఫామ్ చేయకపోతే విల్ టేక్ యాక్షన్ అని చెప్పేసి రిజల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ రెడ్డి హాస్టల్ మీటింగ్ తెలంగాణ మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ వాజ్ బై పురుషోత్తం రావు. ఓకే. సో దీంట్లో భాగంగా ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆన్ 15th March 1969 రోజు ఎవరైతే గవర్నర్ కాండుభాయ్ దేశ్ముఖ్ ఉన్నారో సో తనని ఏంటంటే కాండుభాయ్ దేశాయ్. ఓకే. సో తనని స్టూడెంట్స్ సరౌండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. దీంట్లో ప్రొటెస్ట్లో భాగంగా అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రసీ డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ 17th March 1969. ఓకే. సో ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రసీ డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ 17th March 1969. ఓకే. ఏదైతే మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ముల్కీ ఇష్యూలో భాగంగా ఎప్పుడైతే ఆంధ్ర ఎంప్లాయీస్ సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారో అండ్ 29th March 1969 రోజు జీవో 36 ఏంటంటే క్యాన్సిల్ చేసేస్తుంది అనమాట. అవేమో అన్కాన్స్టిట్యూషనల్ జీవో 36 ఏవైతే ముల్కీ రూల్స్ ఉన్నాయో అవి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి జీవో 36ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. విత్ దట్ ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే జామియా ఉస్మానియా రైల్వే స్టేషన్ని ఫైర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో నిప్పు పెట్టడం జరుగుతుందన్నమాట. ఓకే. సో కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే 1969లో భాగంగా మనం చూసుకున్నామో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి చూసుకోండి. ఓకే. ఎప్పుడైతే ఈ టాపిక్ రిఫర్ చేస్తున్నారో అట్ ద టైంలో జస్ట్ ఒకసారి రిఫర్ చేసుకోండి, మీకు ఏంటంటే గుర్తుండిపోతుంది అనమాట. ఓకే. సో ఓకే. హోప్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.